హైదరాబాద్ నగర శివారు మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాస్త్రీపురంలో ఓ యువకుణ్ణి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఐసిస్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యువకుడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్లోని కార్యాలయానికి తరలించారు. 8 నెలల క్రితం పట్టుబడిన అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖదీర్ ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. శాస్త్రీపురంలో తాహా మసూద్ అనే యువకుడు కొంతకాలంగా భార్యతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. కర్ణాటకకు చెందిన ఇతను ఐసిస్ సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. పాతబస్తీలో మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కానీ అధికారులు ధృవీకరించడం లేదు. అబ్దుల్ బాసిద్ 2016లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు ప్రయత్నించినట్టు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. 2014లోనూ బాసిద్ సిరియా వెళ్లేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఐసిస్ ఉగ్రవాది అద్నంతో నిత్యం సంప్రదింపులు నిర్వహించిన బాసిద్ ఉగ్రవాదం వ్యాప్తికి ప్రయత్నించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. 8 నెలల క్రితం అబ్దుల్ బాసిద్తో పాటు అబ్దుల్ ఖదీర్ను అరెస్టు చేసిన అధికారులు వారి నుంచి కొన్ని పేలుడు పదార్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్ బాసిద్, అబ్దుల్ ఖదీర్ ఆ కేసులో ఢిల్లీలో జైలులో ఖైదీలుగా ఉన్నారు. వారిద్దరితో సహా మసూద్ సంప్రదించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అతన్ని విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.